రెండోది ఏంటంటేనండి, ఎప్పుడైతే స్వేచ్ఛ అనేది వచ్చిందో అప్పుడు హేతుబద్ధంగా ఆలోచించడం కూడా పెరుగుతుంది. అంటే అంతకుముందు ఎలా ఉంటుందో మీకు తెలుసు, గెలీలియో కావచ్చు, ఇలా కొంతమంది శాస్త్రవేత్తలు వాడు భూమి గుండ్రంగా ఉందన్నాడనో, లేకపోతే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాను, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడనో, ఇంకోటనో చంపేశారు చాలామంది శాస్త్రవేత్తలు. ఇలా ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేశారు. అది ఎప్పుడైతే పోయిందో ప్రజలు ధైర్యంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు ఏదైనా సరే ప్రశ్నించిన దానికి సమాధానాలు కూడా రావాలి కదా. ఒకసారి కాబట్టి ఒకసారి ప్రశ్నించినప్పుడు సమాధానం రాకపోతే మెల్లగా ఏమవుతుంది, ఆ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. క్రైస్తవం విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే హేతుబద్ధమైన ప్రశ్నలకి క్రైస్తవం దగ్గర సమాధానం లేదు, సమాధానం ఉండదు, కుదరదు. కాబట్టి అది ఒక ముఖ్యమైన కారణం. మూడోది ఏంటంటే ఆర్థిక అభివృద్ధి. మీరు ఒకసారి మనం క్రైస్తవ వ్యాప్తిని కనుక మనం పరిశీలించినట్టయితే ఎంతసేపు ఎలాగుంటుందంటే, ఇగో మీరేదో వచ్చి ప్రార్థన చేయండి రోగం తగ్గిపోద్ది, లేకపోతే ప్రార్థన చేయండి కష్టం పోద్ది, ఆ ప్రార్థన చేయండి ఇంకోటి ఏదో తగ్గిపోద్ది. ఎంతసేపు ఏంటంటే మనుషుల